నమస్తే, పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవా? మరో 4 వారాల్లో దీనిపైన నిర్ణయం వెలువడి తెలంగాణలో ఉప ఎన్నికలు చాలా సంవత్సరాల తర్వాత పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంపై ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందా? అయితే ఇప్పుడు హైకోర్టు 4 వారాల పాటు అధికార కాంగ్రెస్లోకి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు చేరినారు. అయితే ముందుగాల చేరినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో భద్రాచలం తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, అట్లనే దానం నాగేందర్, ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు జరిగిన విషయం పైన టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద కలిసి కోర్టులో పిటిషన్ వేసిరు. బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా ఒక కేసు వేశాడు. అన్నీ కలిపి విచారించినటువంటి హైకోర్టు 4 వారాల్లోగా స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆదేశాన్ని ఇచ్చింది. ఆ ఆదేశాన్ని సెక్రటరీకి పంపించింది. అయితే రాజ్యాంగపరంగా అంతకుముందు కేసులు కూడా అనేకం ఉన్నాయి. ఈ విషయంలో స్పీకర్ బాధ్యత ఉంటుంది కదా. ఈ స్పీకర్ అంటే ఇది ఒక 3 అంశాలలో స్పీకర్ అంశం వేరే ఉంటుంది, ఆ అంశం వేరే ఉంటుంది. ఎవరు ఎట్లా ఉండాలి అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ ఏ విధంగా స్పీకర్ను న్యాయానికి సంబంధించినటువంటి లేకపోతే లీగల్గా వాళ్ళపైన ఎవరైనా జడ్జిలు తీర్మానం చేయొచ్చా లేదా, చట్టంలో అది ఉందా లేదనేటువంటి చర్చలు వాదోపవాదాలు జరిగినాయి. ఎందుకంటే పార్లమెంటు గొప్పదా లేకపోతే న్యాయస్థానం గొప్పదా? ఇక్కడ చట్టాలు చేసేటువంటి వాళ్ళు, అక్కడ చట్టాన్ని అనుసరించే వాళ్ళు ఎవరు గొప్ప అనేటువంటి చర్చ, ఎవరిపైన వేలు పెట్టవచ్చు అనేటువంటి దానిపైన చాలా చర్చలు జరిగినా కూడా అక్కడికి ఈ విషయంలో అనేకమైనటువంటి తీర్పులు ఉన్నాయి. గతంలో ఉత్తరాఖండ్కు సంబంధించినటువంటి అంశంలో కానీ మిగిలిన తమిళనాడుకు సంబంధించినటువంటి అంశంలో కానీ తీర్పులు ఉన్నాయి. 2/3 వంతు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీ మారితే గనక ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు రద్దు కాదు, ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గుర్తింపు రద్దు కాదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? తెలంగాణలో 3 మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచారు, 3 మాత్రమే మారిపోయారు, వాళ్ళపైన మాత్రమే కేసు ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్కు సంబంధించి 39 మంది ఎమ్మెల్యేలు 38 మంది ఉన్నారు. ఒకరు చనిపోయారు. ఉప ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మిగిలినటువంటి 38లో కనీసం 23 మంది అయినా సరే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరి ఎల్పీ లీడర్ను లేకపోతే ఎల్పీని శాసనసభ పక్షాన్ని పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నామనేటువంటి మాట చెబితే తప్ప ఆ విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియలో రాజ్యాంగపరంగా ఎటువంటి ఇబ్బందులు రావు. అయితే స్పీకర్ను ఆదేశించవచ్చా లేదా న్యాయస్థానం అనేటువంటిది పక్కన పెడితే ఉత్తరాఖండ్ కేసు 2016లో జరిగింది. అది హైకోర్టు సుప్రీంకోర్టులోకి వెళ్తే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అధికారాల విషయంలో స్పష్టంగా చెప్పారు. ఆ హైకోర్టుకు సంబంధించినటువంటి అవకాశాలను కూడా స్పష్టంగా చెప్పారు. స్పీకరు ఖచ్చితమైనటువంటి తేదీలోపు నిర్ణయం తీసుకోకపోతే దానిపైన ఆదేశించేటువంటి అధికారం ఉంటుంది. వ్యక్తుల వాళ్ళ యొక్క హక్కులకు సంబంధించినటువంటి అంశం ఇదనేటువంటిది, పార్టీకి సంబంధించినటువంటి అంశం అనేటువంటి విషయాలను తీసుకొని ఈ విషయంలో కోర్టులు స్పష్టంగా చెప్పాయి. ఇప్పటికీ ఆ చర్చ మాత్రం సాగుతూనే ఉంది. అదే కోర్టుల్లో సంవత్సరాలు మూలిగిపోతున్నటువంటి కేసుల విషయంలో మాత్రం వాళ్ళు ఎందుకు నిర్ణయం తీసుకోరు, కానీ ఇక్కడ మాత్రమే నిర్ణయం తీసుకోవాలా? స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కదా, ఆయనకు విచక్షణ అధికారాలు ఉన్నాయి కదా, ప్లస్ గవర్నర్ను ఆదేశించవచ్చా లేదా, ఇవన్నీ కూడా ఎప్పటికీ చర్చ జరిగేటువంటి అంశాలే. అయితే తెలంగాణలో ఇప్పుడు ఈ 3 స్థానాల్లో 4 వారాల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అంటే ఒక నెల రోజుల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు విషయంలో, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. అప్పీల్కి వెళ్తే దానిపైన మళ్ళీ వాదనలు జరగడము, ఖచ్చితంగా కనీసం 1-2 వాయిదాలన్నా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే 4 వారాల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు, న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు దీనిపైన చర్చోపచర్చలు చేసిన తర్వాత ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి 3 అసెంబ్లీలకు సంబంధించి ఆ 3 ఎమ్మెల్యేల రాజీనామా అంశం అనేటువంటి దాన్ని
సీరియస్గా తీసుకుంటారా లేదా? అయితే హైకోర్టు చెప్పింది కాబట్టి 4 వారాల్లోపు పైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా స్పీకర్ తరపున? తీసుకోవడానికి 4 వారాల నిబంధన అనేటువంటిది తన వ్యక్తిగతమైనటువంటి అవసరాలు లేకపోతే తన వ్యక్తిగతమైనటువంటి ప్రైవసీని, స్పీకర్ యొక్క చైర్ యొక్క గౌరవాన్ని తొలగించే విధంగా ఉంది అనేటువంటి అంశం మీద మళ్ళీ పైకోర్టుకు వెళ్ళడము, అప్పీల్కి వెళ్ళడం చేస్తారా? సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇది కొత్తేమీ కాదు. కానీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఒత్తిడి పెరిగింది. అర్జెంటుగా ఈ 10 మందితో పాటు ఇంకొక 13 మంది ఎమ్మెల్యేలను వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోకపోతే ఇది ఇప్పుడు కాకపోయినా ఇంకా 5 నెలలకో 6 నెలలకో గుదిబండగా మారేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకనేటువంటి అవకాశం ఉంటుంది. చేరినటువంటి ఎమ్మెల్యేలు కూడా తిరిగి మేము కాంగ్రెస్ పార్టీలో ఉండము, బీఆర్ఎస్లోకి పోతాం, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు మాకు ఆ ధైర్యం. ఎందుకంటే ఒకవేళ ఉప ఎన్నికలను ఎదుర్కొనేటువంటి వాళ్ళైతే నేరుగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి వాళ్ళు. ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి మూడ్లో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ మిగిలినటువంటి పార్టీలు కూడా లేవు. ప్రభుత్వానికి ససేమిరా ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన కనుక స్పీకర్ ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళపైన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపుల పైన ఒక నిర్ణయం తీసుకొని కోర్టుకు చెబుతారా లేదా పైకోర్టుకు వెళ్తారా? తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా రావా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ 23 మందిని తీసుకొని, గతంలో బీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని మొత్తం ఎల్పీని విలీనం చేశారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ త్వరపడుతుంది. ఖచ్చితంగా వెంటనే మిగిలిన 13 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొని ఈ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి శాసనసభ పక్షాన్ని పూర్తి స్థాయిగా కాంగ్రెస్లో విలీనం చేసుకునేదాకా నిద్రపోదు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తెలంగాణలోనూ లేదు. ఈ ఫిరాయింపులకు సంబంధించి వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు. స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు కూడా ఈ ఫిరాయింపులు 1967లో తెలంగాణలోనూ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అంతకుముందు తమిళనాడులోనూ ఉత్తరప్రదేశ్లో 1967 ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఫిరాయింపులు, పివి నరసింహారావు సర్కార్ కానీ, దేవేగౌడ సర్కార్ కానీ, గుజరాత్ సర్కార్ కానీ, కేంద్ర సర్కారులు కానీ ఆయా రాష్ట్రాల్లో ఈ ఫిరాయింపులు అనేటువంటివి చాలాసార్లు జరిగినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఆ తర్వాత 93లో చట్టం తీసుకొచ్చిన, ఆ తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ నుంచి మాట్లాడినా, బీజేపీ నుంచి మాట్లాడినా, లేకపోతే టీఆర్ఎస్ మాట్లాడినా ఫిరాయింపులు మాత్రం యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. చాలా కొద్ది చోట్ల మాత్రమే, మధ్యప్రదేశ్లోనూ కర్ణాటకలోనూ మాత్రమే ఎవరైతే పార్టీ మారిపోయారో వాళ్ళు రాజీనామా చేసి పార్టీలు మారారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అట్లనే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించిన తర్వాతనే తీసుకున్నది. అప్పుడు అది ఫిరాయింపుల కిందికి రాదు. మధ్యప్రదేశ్లో కూడా ఎవరైతే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరిరో అక్కడ కూడా ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించిన తర్వాత బీజేపీలో చేర్చుకున్నారు. అవి కొన్ని సంఘటనలు మాత్రమే ఉన్నాయి. ఉప ఎన్నికలు రావడం తెలంగాణలో కొత్త కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాదాన్ని చేర్చుకోవడం కోసం, లేకపోతే దాన్ని ఆ ఉమ్మడి తెలంగాణ వాదాన్ని చూపించడం కోసం అనేక సార్లు రాజీనామాలు ఉప ఎన్నికలు వచ్చినాయి. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వము ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం మాత్రం తక్కువగా కనబడుతున్నది. కాబట్టి ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో వెంటనే కాంగ్రెస్ పార్టీ పైకోర్టుకి ఈ ముగ్గురి తరపున మళ్ళీ పైకోర్టుకు వెళ్ళడము, అప్పీలుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మళ్ళీ కొద్ది నెలల పాటు ఇది సాగుతుంది. ఆ తర్వాత అయినా నిర్ణయం తీసుకునే లోపు కాంగ్రెస్ పార్టీ మిగిలిన 13 మంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్లో చేర్చుకుంటే ఆ ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి తప్పించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. గతంలో కేసీఆర్ తెలివిగా 2 సార్లు 2014లోనూ 2018లోనూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్షాన్ని అటు అసెంబ్లీలోనూ అటు కౌన్సిల్లో కూడా మంత్రివర్గంలో చేర్చుకున్నటువంటి తలసాని శ్రీనివాసులు కానీ లేదంటే సబితా ఇంద్రారెడ్డిని కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద గొప్ప లేకపోతే నైతికంగా ఏదో ఇబ్బంది పడతారనేటువంటి, ఎందుకంటే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి
ఎంపీగా కూడా పోటీ చేశారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి. కడియం శ్రీహరి తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి తన కూతురు చేత కాంగ్రెస్ పార్టీని ఎంపీగా గెలిపించుకున్నటువంటి సందర్భం. సో కాబట్టి వెంటనే వాళ్ళు నైతికత పేరు మీద రాజీనామా చేస్తారని అనుకోవడము, ఊహించడము, ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది విడ్డూరమే అవుతుంది. ఈ విషయంలో ఈ ముగ్గురి తరపున హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఈ ఫిరాయింపులు అనేటువంటివి ఇవాళ కొత్త కాదు. కేంద్రంలో పివి నరసింహారావు లాంటి నాయకుడు మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపించినటువంటివి, జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటి ముడుపులు అంటే ఎంపీలకు ముడుపులు ఇచ్చి మద్దతు తెచ్చుకున్నటువంటి అంశాలను మనం స్పష్టంగా చూసినాము. గతంలో మైనార్టీ ప్రభుత్వాలు నడిచినటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా, ఉత్తరప్రదేశ్కు సంబంధించి కానీ, పశ్చిమ బంగాల్కి సంబంధించినటువంటి చోట, లేదా తమిళనాడులో కూడా మైనార్టీ అంటే మెజారిటీ పూర్తి స్థాయి రాకపోయినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వంలోకి రాగానే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసుకోవడం అనేటువంటిది, ఎందుకంటే మనం హర్యానాలో కూడా చూసాం. ఆయారాం గయారాం అనేటువంటి నానుడే వచ్చింది అక్కడికి వెళ్ళి. గయాలాల్ అనేటువంటి ఎమ్మెల్యే 15 రోజుల్లో 3 పార్టీలు మారినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సో కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఫిరాయింపులు అనేటువంటివి చాలా పెద్ద మచ్చ. రాజకీయ పార్టీలు స్వతహాగా ఆ విషయంలో ఉండాలి, కానీ ఏ ఒక్క పార్టీ కూడా దానికి భిన్నంగా, అతీతంగా వ్యవహరించడం లేదనేటువంటిది గత చరిత్ర చూసినప్పటి నుంచి మనం అంచనా వేసుకోవచ్చు. ఆ చరిత్రలో ఉన్నటువంటి ఉదాహరణలు చూడవచ్చు. ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టింది ఈ అంశంలో. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు చేసింది. రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు 93లో ఏమో. అప్పుడు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కూడా రాజీవ్ గాంధీ హయాంలో తెచ్చారు. రాహుల్ గాంధీ కూడా ఎవరైనా సరే గెలిచిన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వెంటనే వాళ్ళ సభ్యత్వం కోల్పోవాలని మొన్నటి ఎన్నికల ప్రచారం తీవ్రంగా చెప్పారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్నారు. సో ఈ అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాలి, రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎవరు గొప్ప, న్యాయస్థానమా లేకపోతే శాసన వ్యవస్థ గొప్పదా, న్యాయ వ్యవస్థ గొప్పదా అనేటువంటి అంశంపైన చర్చ సాగుతూనే ఉంటుంది. స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకుంటారా, ఆ లోపు ఈ ఎమ్మెల్యేలు అప్పీల్కి వెళ్తారా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? సహజంగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. బీఆర్ఎస్ వెంటనే వాళ్ళు రాజీనామా చేయాలి, ఇది చెంపపెట్టు అనేటువంటి మాట చెప్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఉప ఎన్నికలు వస్తే ఎక్కడో చోట తమ ప్రభావం చూపించుకునే వాళ్ళనేటువంటి అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇది తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా, ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుందో మరికొద్ది రోజుల్లోనే మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది.